నైమిషారణ్యవాసాయ పుండరీకవల్లీ సమేతాయ దేవరాజాయ నమః. నైమిషారణ్యం స్వయం వ్యక్త క్షేత్రాలు 8. అందులో 4 ఉత్తర భారతంలో, 4 దక్షిణ భారతంలో ఉన్నాయి. ఉత్తరాన ఉన్నవి బదరీ, ముక్తినాథ్, పుష్కర్, నైమిషారణ్యం. పుష్కర్లో నీళ్లలా వెలిశాడు. అక్కడ ఒక విగ్రహ రూపం అంటూ ఏదీ లేదు. ఇక నైమిషారణ్యంలో భగవంతుడు వనరూపంగా అంటే చెట్ల రూపంలోనే వెలిశాడన్నమాట. వనాలన్నీ నశించిపోతున్నాయి. చెట్లన్నిటినీ నరికేస్తున్నారని భక్తులు ఆలయాలు నిర్మించి ఆరాధిస్తున్నారు. భగవానుడి స్వయం వ్యక్తమైన ఈ స్థానంలో వేదవ్యాసుడి శిష్యులు బదరీలో ఆయన వద్ద నేర్చిన వైదిక వాంగ్మయాన్నంతటినీ అధ్యయనం, అధ్యాపనం చేసేవారు. ఇక్కడి నుండి అది వారి ద్వారా ప్రపంచానికంతకు వ్యాపించేది. శౌనకాది ఋషులు ప్రార్థిస్తే రౌమహర్షిణి అనే సూతుడు శ్రీమద్ భాగవతంతో ఆరంభించి సకల వాంగ్మయాన్ని ఇక్కడనే ప్రకటించాడట. తిరుమంగయ్యాళ్వారులు పుండరీకవల్లీ సమేత దేవరాజ పెరుమాళ్లుగా ఇక్కడి భగవంతుణ్ణి కీర్తిస్తారు. ఈ విజ్ఞాన కేంద్రాన్ని దర్శిద్దాం.